హాయ్ ఎవ్రీవన్. ఇవాళ తిరుపతి స్పెషల్ దర్శనం గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనం తిరుపతి వెళ్ళడానికి 3-4 months ముందు ప్లాన్ చేసుకుంటే కానీ కుదరదు. ఎవరైతే 10 days 15 days ఉంది తిరుమల వెళ్ళాలి అనుకుంటే ఇక వారికి ఎలాంటి ఆప్షన్ ఉండదు, టికెట్స్ అస్సలే దొరకవు. అలాంటి వాళ్ళకి ఈ ప్యాకేజ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ బస్ ప్యాకేజ్ అయితే తిరుపతికి అలాగే షిరిడీకి ప్రొవైడ్ చేస్తున్నారు. బేసికల్లీ వాళ్ళు మనకి అప్ అండ్ డౌన్ టికెట్స్తో పాటు 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ అలాగే స్పెషల్ రూమ్ అలొకేట్ చేశారు. సో ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్. ఈ బస్ ఈవినింగ్ 5 o'clockకి కేపీహెచ్పి నుండి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 4 o'clock వరకు తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసి టికెట్ ప్రింట్అవుట్ అలానే ఒరిజినల్ ఆధార్ ఐడి ఉండాలి అని చెప్పేసి కాల్ చేసి చెప్పారు. అలానే 4:45 వరకు కేపీహెచ్పిలో ఉండాలి అని కూడా మనకు ఇన్స్ట్రక్ట్ చేశారు. సో బస్ టైమింగ్స్ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ 5 o'clock బస్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock వరకు తిరుపతిలో మనల్ని డ్రాప్ చేస్తారు. అండ్ స్వామివారి దర్శనం పద్మావతి అమ్మవారి దర్శనం అయినాక నైట్ బస్సు మళ్ళీ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock వరకు హైదరాబాద్లో డ్రాప్ చేస్తారు. సో ఇది ఒక 1 day ట్రిప్. బస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసినాం. దానికంటే ముందు అందరివి ట్రావెల్ టికెట్స్ అలాగే ఆధార్ వెరిఫికేషన్ అనేది చేసి బస్లోకి ఎంట్రీ అయితే చేసుకుంటారు. బస్ ఎగ్జాక్ట్గా 5 o'clockకి కేపీహెచ్పిలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ నుండి బస్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ కేపీహెచ్పి నుండి బేగంపేటలోని యాత్రి నివాస్ వరకు ఈ బస్ అనేది ట్రావెల్ అయ్యి అక్కడ బస్ చేంజ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు మల్టీ యాక్సెల్ బస్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అక్కడ ఏసీ స్లీపర్ బస్ అనేది ఇస్తారు. అలాగే ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ని అయితే పికప్ చేసుకొని బస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బస్ అయితే మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ సింగిల్ అప్పర్ స్లీపర్ బర్త్, లోవర్ స్లీపర్ బర్త్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 అప్పర్ స్లీపర్ బర్త్, 2 లోవర్ స్లీపర్ బర్త్. అండ్ అలానే 4 ఏసీ అవుట్లెట్స్ అండ్ లైట్స్ కూడా ఉన్నాయి. బస్లో ఎప్పుడు కూడా ఏసీ ఆన్లోనే ఉంటుంది, మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి బ్లాంకెట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అలానే వాళ్ళు 2 వాటర్ బాటిల్స్ అయితే మన కోసం ఈ ఫుల్ జర్నీలో ప్రొవైడ్ చేశారు. వెళ్ళేటప్పుడు ఒకటి, మళ్ళీ రిటర్న్ జర్నీలో ఇంకొకటి వాటర్ బాటిల్ అనేది మన కోసం ప్రొవైడ్ చేశారు. చాలా కంఫర్ట్గా అయితే ఉండే బెడ్స్ అయితే. ఈవినింగ్ 7కి బషీర్బాగ్లో మళ్ళీ ఇంకొక పికప్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ఇంకొంతమంది ప్యాసింజర్స్ అయితే ఎక్కించుకొని బస్ మళ్ళీ 7:30కి అంటే హాఫ్ అన్ అవర్ గ్యాప్లో బస్ మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసింది. మళ్ళా 9:30 వరకు అయితే షాద్నగర్లోని సందర్శిని ప్యూర్ వెజ్ హోటల్లో అయితే బస్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉండి అందరినీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోమని డ్రైవర్ అంకుల్ ఇన్స్ట్రక్ట్ చేశారు మాకు. సో బస్సుగా మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక అందరం నైట్ అయ్యేసరికి అందరం డిన్నర్ కంప్లీట్ చేసేసి పడుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి మేమైతే నిద్ర లేచినాం. అప్పుడు రోడ్డు మీద చూస్తుంటే రోడ్డు మీద స్వామివారి నామాలతో అగుపడేసరికి తిరుపతికి ఎంట్రీ ఇచ్చేసినాం అనుకున్నాం మేము. నెక్స్ట్ మా బస్ ఒక హోటల్ ముందైతే దింపేసిర్రు. అక్కడ డ్రైవర్ అంకుల్ మాకు ఒక 1 hour టైం తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వమని అలాగే బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తున్నారు. మేము ఇక అందరం మా లగేజెస్ తీసుకొని మేము భీమాస్ ప్యారడైజ్ హోటల్లోకి అయితే ఎంట్రీ అయితే అలాగే ఇక్కడ మాకు కొండపైకి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి తలనీలాలు ఇవ్వడానికి ఇలాంటి ప్రాసెస్లో ఒక గైడ్ని టూర్ ప్యాకేజ్ వాళ్ళు మా కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గైడ్ మాకు ఇద్దరికి ఒక రూమ్ అనేది అలొకేట్ చేశారు. ఒక ఫ్యామిలీలో 4 members కనుక ఉన్నట్లయితే 2 rooms వాళ్ళకి ఇస్తారు. అండ్ రూమ్ విషయానికి వస్తే ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. మేమైతే నాన్ ఏసీ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. అంటే మేమేం బుక్ చేసుకోలేదు, వాళ్ళే మాకు ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇందులో ఒకటి పెద్దది మిర్రర్ ఉంది, బెడ్ ఉంది, చైర్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఒకటి ఆల్మెరా ఉంది. అలానే ఇక్కడ ఒక విండో ఉంది. బయటికి వెళ్ళి వ్యూ చాలా బాగుంది. యాక్చువల్లీ చూడాలంటే చూడండి ఒకసారి మీరు కూడా.
ఈ 1 అవర్ గ్యాప్లో మేమైతే చక్కగా రెడీ అయ్యి బయటికి వచ్చేసినాం. ఈ హోటల్ పక్కనే భరణి రెస్టారెంట్ అని ఒకటి రెస్టారెంట్ ఉంది. అందరం అందులోకి వెళ్ళి మా టిఫిన్ అయితే మేము కంప్లీట్ చేసేసినాం. అయితే మాకు గైడ్ ఏమని చెప్పారంటే, ఫస్ట్ మనం పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత కొండపైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము అని మాకు చెప్పేశారు. ఈరోజు ఉన్న రష్ వల్లనో ఏంటో అందుకే ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్తాము. మేముండే హోటల్ నుండి తిరుచానూరులోని అమ్మవారి టెంపుల్కి ఒక 10 minutes టైం అయితే పడింది. మార్నింగ్ టైంలో అమ్మవారు మాకు చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా దర్శనం అయితే మాకు ఇచ్చింది. నెక్స్ట్ మమ్మల్ని శ్రీనివాస సేతు అనే పాయింట్ దగ్గర బస్ చేంజ్ చేసి ఆర్టీసీ బస్లో కొండపైకి తీసుకెళ్తున్నారు. 8 to 8:30 ఒక హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము స్లీపర్ బస్ ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ శ్రీనివాస సేతు అని ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరికి వచ్చి మేము ఆర్టీసీ బస్లో కొండపైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. బస్ స్టార్ట్ అయిన 10 minutesకి తిరుపతిలోని ఒక ఆఫీస్లో గైడ్ వెళ్ళి మావి టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారు. అయితే మాకు ఇంతవరకు టికెట్స్ అయితే ఇవ్వలేదు. మేబీ పైకి వెళ్ళాక ఇస్తారనుకుంటా. అప్పుడు గైడ్ అయితే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొండపైకి వెళ్ళేలోగా ఇస్తున్నాడు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే లగేజ్ చెకింగ్ పాయింట్ అనేది ముందు వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళే వెహికల్స్, బస్సెస్, కార్స్, జీప్స్ ఏవైనా ఏ వెహికల్ అయినా లగేజ్ చెకింగ్ చేసే పాయింట్ ఇక్కడ. ఇది గర్ల్స్కి సపరేట్గా ఒక లైను, బాయ్స్కి సపరేట్గా ఒక లైను ఉంచి వారి దగ్గర ఉండే లగేజెస్ అన్నిటినీ స్కానర్ ద్వారా చెక్ చేసి కొండపైకి అయితే పంపిస్తారు. మేము మా చెకింగ్ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మా బస్ అనేది ముందుగా వెళ్ళి రెడీగా ఉంది. సో మేమందరం కంప్లీట్ చేసేసుకొని మా బస్సులో మేము ఎక్కేసి కొండపైకి స్టార్ట్ అయిపోయినాం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. తరువాత మా బస్సు తిరుమలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరైతే తలనీలాలు 5 కత్తెలు లేదా 3 కత్తెలు స్వామివారికి సమర్పించుకుంటా అని మొక్కుకున్నారో వాళ్ళందరూ కూడా బస్ దిగేసి కళ్యాణకట్ట ప్లేస్ దగ్గరికి మన గైడ్ వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఆ బస్లో మిగిలిన ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ అసెంబుల్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మన లగేజెస్ కానీ మొబైల్స్ కానీ అక్కడ పెట్టుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గర ఈ మిగిలిన ప్యాసింజర్స్ కోసం వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. తిరుమలకైతే చేరుకున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి గీతోపదేశ ఉద్యానవనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకు మాధవన్ కాంప్లెక్స్లో హాల్ 1, హాల్ 2 ఈ రెండిట్లో కూడా కళ్యాణకట్ట అని రాసిపెట్టి ఉంది. అక్కడ తలనీలాలు ఇచ్చేసుకొని రావాలి. ఇక్కడ తలనీలాలు ఎవరైతే స్వామివారికి సమర్పించుకుంటున్నారో వారికి మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ మేమందరం రెడీ అయ్యి దర్శనానికి అయితే ఆఫ్టర్నూన్ 12:30కి అయితే బయలుదేరాం. దర్శనం కంప్లీట్ అవ్వడానికి 3:30 అయిపోయింది. మధ్యలో 1.5 hour వరకు కంపార్ట్మెంట్లో వెయిట్ చేయమన్నారు. ఈ గ్యాప్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు అలా దర్శనం చేసుకున్నారు. నెక్స్ట్ మాకైతే మొత్తానికైతే దర్శనం అయితే చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది. దర్శనం అయినాక మళ్ళీ కొండ కిందికి హోటల్ భీమాస్ ప్యారడైజ్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక 10 minutes టైంలో మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. సో ఈవినింగ్ 6కి బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ 5 అయింది. మొత్తానికి ఈ ట్రిప్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో